నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ఇంటికే వస్తున్నాను. ఫోన్ పెట్టు. చెప్పండి అక్క. అంకుల్కి రేపటి దోశ ఇచ్చేసాను. రేపు డ్రైవర్ కొనుక్కుని తెస్తాను. ఇంకా అక్క, అది టుమారో యూ స్పీక్ టు మీ ఇంగ్లీష్. అవునమ్మా, రేపు నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ అక్క. బాయ్. సేమ్ థింగ్. హలో, సార్ వస్తున్నారు. అడ్డు తప్పకండి. దాటి ఎవరిని లోపలికి రానివ్వకండి. లాక్ చేయండి. కమలి సార్, ఈ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కదా, వీటిని ఎవిడెన్స్ లో చేర్చండి. అలాగే ఈ ఏరియాని సీల్ చేయండి. నేహా, చుట్టుపక్కల విచారించు. ఓకే సార్. ఫోరెన్సిక్ టీమ్ ఏమైంది? సార్ వస్తున్నారు సార్. మీ ఎవరికైనా ఆయన తెలుసా? అవును మేడం, తను నా ఫ్రెండే మేడం. నేను ఇంటి పనులు కూలి పనులు చేసుకుని బతుకుతున్నాను మేడం. నేను ఈరోజు పడికెళ్ళి వచ్చిన తర్వాత తన పరిస్థితి అది. సార్, విక్టిమ్ ఐడి, ఫోన్, ఉంగరం ఏమీ కనబడడం లేదు సార్. సార్, ఈ ఏరియాలో డ్రగ్స్ వాడే వాళ్ళు ఎక్కువ సార్. దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకునే ప్రయత్నంలో చంపేసి ఉంటారు. సార్, పాన్ షాప్ అయినా చారు షాప్ వెనకాలకి వెళ్ళడం చూసారట. బార్కా? అవును సార్. కామ్లీ, బార్క్ ఆపోజిట్ లో ఉన్న రోడ్, ఆ 2 సీసీటీవీ ఫుటేజీలు తీయండి. సార్ 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 తను నా భార్య సార్. సార్, నా భార్య సార్. తెలీదు సార్. నీ భార్య ఎక్కడ పనిచేసింది, తనకి ఎవరితోనైనా సంబంధం ఉందా లేదా, నిన్న తనతో ఎప్పుడు చివరిగా మాట్లాడావు, ఇవన్నీ నీకు తెలీదా? సార్, చారు వయసు అయిపోయిన వాళ్ళకి, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కేర్ టేకర్గా చేసేది. తనే నాకు చెప్పింది పని చేసే టైంలో ఎప్పుడు కాల్ చేయొద్దు అంది. సరే, నిన్న నైట్ నువ్వు ఎక్కడున్నావు, అదైనా నీకు తెలుసా లేక తెలీదా? సార్, తను నిన్న రాత్రి నాతోనే ఉన్నాడు. ఇలారా. నువ్వెవరు? సార్, నా పేరు జగ్గయ్య, భాగ్యకి ఫ్రెండ్ని సార్. సార్, నిన్న రాత్రి మేము కలిసి మద్యం సేవించాం.
అవునవును, నేనే నిన్ను చాలా మిస్ అవుతున్నా. సరే ఇలా చూడు, కొంచెం త్వరగా రావడానికి ట్రై చేసి సరేనా? ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తాను. ఏంటి సార్, నిన్న రాత్రే సార్ మాట్లాడాను. ఈరోజు ఇలా జరిగిందంటే? సరే సతీష్, చారు ఇక్కడ లేక వేరే ఎక్కడైనా, లేదా క్లయింట్తో ఏదైనా సమస్య, గొడవ, ప్రాబ్లం అయ్యో వేరే లేదు ఏదైనా? సార్, లేదు సార్, అలా ఏమీ లేదు. అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటుంది. నేను తను ఒక చెల్లెల్లాగే చూశాను సార్. కానీ ఎలాంటి పరిస్థితి అంటే సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీడియాలో మా కంపెనీ పేరును మాత్రం రిలీజ్ చేయకండి సార్. తర్వాత ఈ కేర్ టేకింగ్ పని అంతా పూర్తిగా ఆగిపోతుంది సార్. అందుకే ప్లీజ్ సార్. సరే, మీరు చారుతో నిన్న నైట్ ఏం మాట్లాడారు? సార్ తను కొంచెం టెన్షన్గా ఉంది. అవును, టెన్షన్గానే ఉంది. కానీ క్లయింట్తో ఏ సమస్య లేదు సార్. కానీ పని వదిలేస్తానని తను చెప్పింది సార్. అందుకే మాట్లాడుకుందాం, నేరుగా రమ్మని చెప్పాను సార్. సరే, ఓకే. ఇంతకు ముందు ఇలా ఏమైనా జరిగిందా? క్లయింట్లతో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి సార్. కానీ పని చేసుకోమని చెప్తాం. ఒక్క నిమిషం. ఏం ప్రాబ్లం? సార్ తన భర్త ఒక తాగబోతు, అదే సమస్య సార్. క్లయింట్ ఇంటికెళ్ళి గొడవ పడ్డాడంటే చూడండి. సీసీటీవీ ఫుటేజ్ ఉందా చూడు. ఓకే సార్. సార్, ఈ అబ్బాయి ఎవరు? ఒకవేళ తను చారుని ఫాలో అవుతున్నాడా? లేదు లేదు లేదు, వీడు ముందే వెళ్ళాడు కదా. ఇలా చూడండి, మనుషులు లేని చోట చారుని హత్య చేస్తుండొచ్చు. కానీ ఆ చోటుకు వచ్చే దారిలో ఖచ్చితంగా ఏదైనా సీసీటీవీ కెమెరా ఉంటుంది. కామ్లీ, అక్కడికి వెళ్లే దారిలో ఏదైనా సీసీటీవీ కెమెరా ఉంటే ఆ ఫుటేజ్ నాకు కావాలి. ఓకే సార్. ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వీళ్ళలో ఎవరు చెప్పేది నిజం? వీళ్ళ ముగ్గురు ఉన్న ఆ చోటే మర్డర్ జరిగిన చోటు. సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. పోలీసులకి ఇది బాగా తెలుసు. కానీ ఈ ముగ్గురు ఎందుకని ఆ సమయంలో ఏకమయ్యారనే తెలియాలి. సార్, ఇంటి పక్కన ఒకే ఒక మెడికల్ షాప్ మాత్రమే. నిన్న రాత్రి మీరేదైనా
విచిత్రంగా లేదా వింతగా ఏదైనా చూసారా? విచిత్రంగా అంటే అదేమీ లేదు సార్, కానీ నేను ఒక అబ్బాయిని చూస్తాను సార్. బాగా ఎత్తుగా ఉన్నాడు, 18-20 సంవత్సరాలు ఉంటాయి. ఆ వీధిలోనే నేను తను చూశాను సార్. చాలా భయపడ్డట్టుగా ఉన్నాడు. తను కొంచెం రిలాక్స్ చేశాను. తర్వాత ఒక ఆటోని పిలిపించి ఎక్కించి పంపించేశాను. ఆ అబ్బాయి తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అది బృందావన్ అనే ఏరియా ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు సార్. ఆటో వాడు ముందు రాననే చెప్పాడు. తర్వాత ఇతను మీటర్ మీద ఎక్స్ట్రా ఇస్తా అంటే వెళ్ళాడు. ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటే ఏ ఆటో వాడు వదలట సార్. హ్మ్. రే భాగ్య, ఆ మేడం కాల్ చేశారు. నిన్న నువ్వు భాగ్య మందు తాగడానికి ఎక్కడికి వెళ్ళావని అడిగారు. బారులో మన కోసమే పోలీసులకు వాళ్ళు అబద్ధం చెప్పారు. ఏయ్, నీకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. సార్, మెడికల్ స్టోర్ సీసీటీవీ ఫుటేజ్ని చూశాను. సంఘటన జరిగిన రోజున సతీష్ అక్కడున్నాడు. కానీ నాకేమో భాగ్యం మీద అనుమానంగా ఉంది. డబ్బు కోసం ఇలాంటి ఫ్యామిలీస్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని గొడవల్లో ఆవేశంగా భర్త భార్యను చంపిన సంఘటనలు ఉన్నాయి. ఓకే సార్, మీకు ఎవరిపైన అనుమానం లేదా? చారు క్లయింట్స్ అందరి దగ్గర మనం విచారిద్దాం. ఈ కేర్టేకర్ ఏమీ మామూలు పని కాదు. తెలియని ఒకరు ఒక కుటుంబ సభ్యులయ్యి తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆరోగ్యం బాలేని ముసలివాళ్ళని చూసుకుంటున్నారు. ఆ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఆ చారుకి తీరాని ఏదో ఒక విషయం తెలిసి ఉండొచ్చు. అదే తన ప్రాణానికి ప్రమాదమై ఉండొచ్చు. సరే, ఓ పని చేయి. సతీష్ దగ్గర నుంచి చారు ఎంప్లాయ్మెంట్స్ ఫైల్స్ తీసి అందరి దగ్గర విచారించు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో హైట్గా ఒక అబ్బాయి వచ్చాడు కదా, వాడి మొహమే మళ్ళీ మళ్ళీ వస్తోంది. నాకు ఒకటే డౌట్గా ఉంది. ఆ అబ్బాయి ఎందుకు సడన్గా పూర్తిగా మారాడు? చెప్పండి కామ్లీ. సార్, ఆ జగ్గయ్య భాగ్య కలిసే ఉన్నారు. నాకెందుకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది. రండి వెళ్దాం, రండి. భాగ్య ఆగు, పరిగెత్తదు. భాగ్య ఆగు. సార్ 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 నేనేం చేయలేదు సార్. సార్ వదరా. నాకేం తెలియదు సార్. సార్ నన్ను ఏమీ నమ్మండి. తెలీదా? ఏంటి ఉంగరమా? ఆ రోజు నైట్ చారుతో మాట్లాడలేదు కదా? కాసేపట్లో నువ్వు 12 కాల్స్ చేసావురా. లాస్ట్ కాలు నీదే. మర్యాదగా చెప్పు, చారుని ఎందుకు చంపావు? చెప్పరా. కొద్ది నెలలుగా మా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి సార్. తర్వాత ఉన్నటువంటి ఒకరోజు 2-3 వారాలకు ముందు నా దగ్గర నీతో నేను ఉండలేనని చెప్పేసింది. అలాగే నిన్న రాత్రి కూడా. నువ్వంతా అస్సలు మారవా? నేను పనికి వెళ్ళి నీకు తిండి పెట్టాలా? ఇక నుంచి డబ్బులు కూడా ఇవ్వను. బంగారపు ఉంగరం వేసుకునేంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా, కానీ బంగారం లాంటి మొగుడికి మాత్రం ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు. చెయ్యి వదలరా. దీనికి నీకు డబ్బులు ఎవరిచ్చారు? దొంగలించావా? నీ ప్రేమికుడిచ్చాడా? నువ్వు ఇప్పటి వరకు ఏమిచ్చావు నీతో ఉన్నందుకు? పోరా, నిన్ను చూస్తే కోపంగా ఉంది. తను నా దగ్గర నన్ను చూస్తేనే కోపం వస్తుందంది. అది నాకు చాలా బాధ కలిగింది సార్. అందుకని తనతో ఎలాగైనా మాట్లాడి కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాను సార్. ఇవాళ చారుని ఎలాగైనా కాంప్రమైజ్ చేయాలి సార్. నేను చెప్పేది నిజం. నేను ఉంగరం డబ్బులు మాత్రమే తీశాను. నిజం సార్, నిజంగా నేను తన్ని చంపలేదు. కామ్లే, వీడు నిజాలన్నీ కక్కేంత వరకు వీడి తాట తీసేయ్. సార్, మర్యాదగా నిజం చెప్పరా. ఎందుకు సార్, చంపావు? సార్, ఎందుకు సార్, చంపావు? నాకేం తెలియదు సార్, నేను చంపలేదు సార్. సార్ చారు తొడుక్కున్న ఉంగరం ఉంది కదా, అది ఒక రకమైన డిజైనర్ జ్యువెలరీ. ఇలాంటి జ్యువెలరీ లిమిటెడ్ పీసెసే ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్న పెద్ద జ్యువెలరీ కొట్లో ఈ ఉంగరం ఫోటోని చూపించండి. నిజంగా దాన్ని ఎవరు కొన్నారో కనిపెట్టడానికి. చారునా లేదా వేరే ఎవరు? ఒక చిన్న ఉంగరంలోని రహస్యం మరణంలోని రిజల్ట్ చెప్తుంది. ఒక రేర్ డిజైన్లో ఉన్న డిజైనర్ రింగ్ ఒక పేద కేర్టేకర్ చేతికి ఎలా వచ్చింది?
సార్ ఈ భాగ్యాన్ని కస్టడీలో 4 రోజులు పెడితే నిజాలన్నీ బయటకొస్తాయి. అంతకుడు బాగా ఎత్తుండొచ్చు. సార్ కానీ చారు అటాప్సీ రిపోర్ట్ ప్రకారం అంటే తన నోట్లో ముక్కులో లైమ్ స్ట్రోమ్ ఆనవాళ్ళు ఉన్నాయి సార్. భాగ్య పెయింటర్ సార్, ఆ వృత్తిలో సున్నం వాడతారు కదా. ఇక్కడ చూడండి, చారు స్కల్కి పైన కొట్టారు. ఇలా ఒకడు దాడి చేయాలంటే వాడి హైటు చారు హైట్ అయి ఉండాలి, లేక కొట్టే చోటు నుండి ఎత్తైన చోట్లో వాడు ఉండాలి. కానీ పక్కే చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలా జరుగుండే అవకాశమే లేదు. ఇంకా పక్కే చారు ఎత్తులోనే ఉన్నాడు. క్రైమ్ సీన్లో మనకు స్పోర్ట్స్ షూ ఫుట్ ప్రింట్ దొరికింది కదా, దాని సైజ్ దాదాపు 12 ఉండొచ్చు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లో ఎత్తుగా ఒకడొచ్చాడు కదా, ఈ సైజ్ వాడిదై ఉండొచ్చు. సార్ బృందావన సొసైటీలో ఉన్న పొడవైన అబ్బాయినే కదా, తను ఈజీగా పట్టుకుందాం. వెతుకుదాం. సరేనండి, మీరు ఆదిని ఎందుకు చూడాలి? ఈ రోజు వాడికి ఒంట్లో బాలేదు, నిద్రపోతున్నాడు. అయితే సమ్మను పంపి స్టేషన్కి రప్పించనా? ఆ, సార్ తనకి ఒళ్ళు కాలిపోతుంది సార్, అందువల్లే డిస్టర్బ్ వెళ్ళమ్మా, చేయకండి. వెళ్ళి తీసుకునిరా, లేకపోతే మేము తీసుకురామా? హ, అలాగే, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడే వస్తాను. రా నాన్న, జాగ్రత్తగా రా, జాగ్రత్త. ఇదిగో చూడండి సార్, నేను చెప్తున్నాను కదా వీడికి ఒంట్లో బాలేదని. కూర్చో నాన్న, కూర్చో. అది ఏమైంది? గాలికి బయటికి వెళ్ళింది, వంట పట్టలేదా? అవును సార్, వాడు అక్కడి నుంచే లోకల్ ఫుడ్ తినొచ్చాడు, అందువల్ల ఇలా జ్వరం వచ్చేసింది వీడికి. పాపం. గెట్ వెల్ సూన్ ఆది. అది అది ఇలా చూడరా. ఆపండి. ఎలా తుడిచేయాలనుకున్నా ఈ షూలో ఉన్న రక్తపు మరకని మా ఫారెన్సిక్ టీం కనిపెట్టేస్తారు. ఆ మైకురాల్ని ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? చెప్పరా. నేనేమీ అమాయకుణ్ణి కాదు. తను చేసిన తప్పుకి శిక్ష మరణమే. నేనదే విధించాను. సార్ ఇద్దరు నోరు విప్పట్లేదు, సార్, ఎంత ఎక్స్క్యూజ్ మీ అడిగినా కూడా. సార్, మీరు ఏ సెక్షన్ మీద నా క్లయింట్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు సార్? మీరెవరు? నేను ఆది వాళ్ళ నాన్నని. నేను బిజినెస్ ట్రిప్లో ఉన్నాను, ఇప్పుడే వచ్చాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా మేము చెప్తాం. మేము మీ భార్య అపర్ణాని ఆధారాలంతా చేసినందుకు, ఇంకా మీ కొడుకు ఆదిని ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఛార్జీలో అరెస్ట్ చేశాం. వాళ్ళిద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారు. ఏంటి? అది అది ఏమైంది బాబు? అరే ఏంటి బాబు ఇలా అంటున్నారు? నువ్వేం చేయలేదుగా. ఇలా చూడు, నేనున్నాను, నువ్వేం భయపడకు. నేను నిన్ను బయటికి తీసుకొస్తాను, సరేనా? ఇలా రా, నువ్వే తప్పు చేయలేదుగా. అది అది బాబు బాబు ఇలా చూడు. అది అది పోలీసులను పొరపాటున అరెస్ట్ చేశారు, అంతే కదా? పోలీసులను ఇంకొకరు అనుకుని పొరపాటున అరెస్ట్ చేశారు కదా. చెప్పు అది, చెప్పు సార్ చెప్పు అది. కూర్చోండి, నేను మాట్లాడతాను. నిన్నెవరైనా బలవంతంగా ఇలా చెప్పమన్నారా? చెప్పండి. అదే ఇలా మౌనంగా ఉంటే నేను మీకు ఎలా సహాయం చేయగలను? ఎలా మిమ్మల్ని డిఫెండ్ చేయాలి? ఏంటి డిఫెన్స్? నేనే హత్య చేశాను, కానీ తను త్వరగానే చనిపోయింది. నేను తన్ని చిత్రవధ చేసి చంపాలి అనుకున్నాను. అది నన్ను అమ్మని తను అలాగే చిత్రవధ చేసింది. హ, అన్నిటికీ కారణం మీరే.
ఈ సమయంలో ప్రశాంతంగా ఉండండి. ఇలాంటి సమయంలో నేను ఎలా సార్ ప్రశాంతంగా ఉండగలను? బిజినెస్లో ఉన్న టెన్షన్, ఇంట్లో ఉన్న టెన్షన్ అన్నీ కలిపి ఒకేసారి నా నెత్తి మీద పడింది సార్. ఆ భారాన్ని తట్టుకోలేక నేను కుమిలిపోయాను సార్. ఎవరు లేని ఒంటరివాడిని అయిపోయాను సార్. ఆ ఒంటరితనం నుంచి బయటపడడానికి నేను ఒక ఉపాయం ఎంచుకున్నాను. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేసుకోవడం. ఆలోచించుంటే ఇదంతా జరుగుండేదే కాదు సార్. నేను ఆది ఫోటో ఒకటి తనకి పంపించిన తర్వాత నేను ఆదిని చాలా ఫోటోలు తీయడం మొదలు పెట్టాను. అవన్నీ కూడా తనకి పంపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒకరోజు ఏదైతే జరగకూడదో అది జరిగింది. నా మాట, నా ప్రవర్తనలో ఏదో ఒక మార్పు ఏర్పడింది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. నా పెళ్ళానికి కూడా ఈ విషయం తెలిసింది. ఒకరోజు నాకు తెలియకుండానే తను రహస్యంగా నా మొబైల్ తీసి చూసి సూసన్కి నాకు మధ్య జరిగిన చాట్ మొత్తాన్ని చూసేసింది. పని 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 అంటూ ఎప్పుడు చూసినా ఇలాంటి పనులను చేస్తున్నారు. ఇక నా వల్ల కాదు, ఇలా చూడు, ఓపిక పట్టలేదు. అపర్ణ, నేను మీరు చెప్పేది నాకేం విను. చెప్పకండి. అమ్మా నాన్న ఇలా చూడు, ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు? అతనికి మన ఫ్యామిలీ ఫోటో పంపించు. వెంటనే పంపించు. వెంటనే అతనితో నిజం చెప్పేసేవి. నేను చెప్పింది చేయరా? వద్దు వద్దు, ఇప్పుడు నా నాన్న, మాట నన్ను విను. వదలండి. దయచేసి నేను చెప్పేది విను. అమ్మ నా మాట చెప్పినట్టు విను. చేస్తాను నాన్న. అపర్ణ, అమ్మా అపర్ణ, అమ్మా, మీకేమైందమ్మా? అమ్మా ముందు అంబులెన్స్కి కాల్ చేయండి. నిజం తెలుసుకుని సూసన్ ఆఫ్లైన్ అయ్యారు. తను మా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేశారు. ఆ అమ్మాయి ఏ బాధ్యత తీసుకెలేదు. అంతెందుకు సారీ కూడా చెప్పలేదు. నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. నేను సూసన్ పిక్స్ ని నాన్న ఫోన్ నుంచి నా ఫోన్కి పంపించుకున్నాను. సూసన్ కొన్ని పిక్స్ ని సిననియా పార్కులో తీసుకుంది. నేను తను చూడ్డానికి రోజూ అక్కడికి వెళ్ళేవాణ్ణి. ఒకరోజు తను ఇంకొకరితో అక్కడికి వచ్చింది. ఆ అంకుల్తో తను ప్రేమిస్తున్నట్టు నటించింది. ఆ సూసన్ చేసే పనే అది. మగాళ్ళకి వల వేసి వాళ్ళని బుట్టలో వేసుకుంటుంది. నేను తన నిజం తెలుసుకుందామని ఫాలో అయ్యాను. హలో, ఇప్పుడే ఇదంతా చూడండి. భాగ్య ఈ రోజు కూడా నన్ను కొట్టాడు. ఏ భాగ్య, ఇప్పటి వరకు ఏం చేసావురా? నిజంగా ఇలాంటి భర్త ఎవరికి దొరకకూడదు. నాకప్పుడు తెలిసింది సూసనకు కావాల్సింది డబ్బేనని. నాకు విపరీతమైన కోపం వచ్చింది. తనకి తగిన శిక్ష పడాలి అనుకున్నాను.
కానీ ఒక విషయం సార్, అపర్ణ చేసింది చాలా పెద్ద తప్పే సార్. ఎందుకంటే తను ఆదికి సపోర్ట్ చేసి ఉండకూడదు. ఎంత పని చేశాడో చూసావా? ఒక అమ్మాయిని చంపేశాడు, అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేశాడు. కానీ నాకు చెప్పాలనిపించలేదు కదా, నువ్వు వాడికి సపోర్ట్ చేశావు. సూసన్తో సంబంధం పెట్టుకోవడానికి ముందు ఒక్కసారి నాతో చెప్పాలని మీకు అనిపించలేదా? కొన్ని సమయాల్లో హత్య చేయడం కన్నా పెద్ద తప్పు ఏంటో తెలుసా? అది ఇంకేం లేదు, ప్రాణాలతో ఉన్నప్పుడు మనసును చంపడం. ఈ చారు కూడా మనసులో ఏదైనా రహస్యం పెట్టుకుని ఇబ్బంది పడిందా? ఒకవేళ అది నిజమైతే ఆ రహస్యం కోసం తను తన ప్రాణాల్ని త్యాగం చేయాల్సి వచ్చింది. సార్, చారు 20 క్లయింట్స్తో 6 సార్లు మాట్లాడా, కానీ పెద్దగా ఏం తెలియలేదు సార్. సార్, ముఖ్యంగా చారు ఈ ఉంగరాన్ని ఆనియా జ్యువెలర్స్ లో కొంది. వాళ్ళు ఇలాంటి ఉంగరం 2 ఉన్నాయని చెప్పారు, అందుకు రసీద్. ఉంగరాన్ని చారు కొనలేదు సార్. సార్, ఇక్కడ చూడండి, చారు క్లయింట్ లిస్ట్. ఈ ఉంగరాన్ని కొంది చారు క్లయింటే సార్, చూడండి. ఒకవేళ చారు చదువుకునుంటే ఇలాంటి పనులకి వెళ్లేదా సార్? ఈ కేసులో విచారించాల్సింది చాలా ఉంది. ఇప్పుడే అన్ని విషయాలు బయటపడతాయి. ఈ డ్రెస్లు నగలు మా అమ్మాయివే. చారు నాకు చెప్పకుండా అప్పుడప్పుడు ఇవి వేసుకుంటూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు? మా హస్బెండ్ అప్పుడప్పుడు బయట వరకు వెళ్తుంటారు. మా అమ్మాయి కూడా చదువుకోవడానికి యూఎస్ వెళ్ళింది. అందుకే మా మామయ్య గారిని చూసుకోవడానికి చారును పెట్టాం. కానీ చారు నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. అందువల్ల పాక్య గొడవపడ్డ విషయం కూడా నేను మర్చిపోయాను. కానీ ఇంట్లో మాత్రం కాస్ట్లీ వస్తువులు పోవడం నేను ఇప్పుడే గమనించాను. అప్పుడే నాకు చారు మీద సందేహం వచ్చింది. ఆ సందేహమే నిజమైంది సార్. ఎందుకంటే నేను ఒకసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. అలాగే ఇలా చూడు, నేను రాసి పెట్టినట్టుగా అన్ని మందులు మామయ్య గారికి వేసి పెట్టాను. సరే మేడం. ఉంగరం దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఎందుకు చేయలేదు? డిజైనర్ ఉంగరం కదా, కాస్ట్లీగా ఉంటుంది కదా. మీరు చెప్పింది నిజమే సార్. కానీ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి, ఎక్కడ ఏం పెట్టామన్నది. నేను కంప్లైంట్ ఇస్తే అది నాకే సమస్య అవుతుంది. అందువల్లే నేను చారుని పనిలోంచి తీసి పంపించేశాను. ఆ తర్వాత అన్ని లాక్స్ మార్చేశాను. థ్యాంక్ యూ. సార్ లోపల ఉన్నారా? ఉన్నారుగా. హలో హలో, ఆగండి ఆగండి. సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి సార్. మీ అటాప్సీ రిపోర్ట్ని నేను చదివాను సార్. సార్, ఆ అటాప్సీ రిపోర్ట్లో చనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి నోట్లో పెయింట్ ఉన్నట్టు చెప్పబడుతుంది. కానీ నా కొడుకు ఆదికి పెయింట్ అంటే అలర్జీ సార్. వాడు కొంచెం పెయింట్ టచ్ చేస్తే కూడా వాడు ఒకలాగా అయిపోతాడు. వాడికి మెడికల్ హెల్ప్ అవసరం. ఒకవేళ నా కొడుకు ఈ హత్య చేసుంటే వాడికి ఒకలాగా అయి ఉండేది. వాడికి మెడికల్ హెల్ప్ అవసరం అయి ఉండేది. ఆదికి సున్నం అలర్జీ కావడం వల్ల అతను చారుని చంపలేదని చెప్పలేము. అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు సార్? హత్య ఎవడో చేస్తే మీరు నా కొడుకుని శిక్షిద్దామని అనుకుంటున్నారా? నేను చూసుకుంటాను సార్, నేను వదలను. నేను మీ ఎవరిని హలో, హలో, వదిలిపెట్టను సార్. ఒక్క నిమిషం. కావాలంటే చూడండి వెళ్ళండి, సార్. వెళ్ళండి, బయటికి వదిలే వెళ్ళండి. ప్రసక్తి లేదు. బయటికి ఏంటయ్యా? వెళ్ళమంటున్నానా? ఏంటి? అరే, ఏంటి చెప్పేది నాతో మీకే. మాట్లాడతావు? దయచేసి అర్థం చూడు, చేసుకోండి. ఆయన ఏం వెళ్ళండి. చేశారో చూడు అసలు. బయటికి వెళ్ళండి. ఇది ఒప్పుకోవడం చెప్పేది కుదరదు. విని ఏమనుకుంటున్నారు బయటికి మీరు? వెళ్ళండి. అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? నాకు విషయం అర్థం కావట్లేదు. ఒక చదువురాని అమ్మాయికి ఉర్దూ కవితలు తెలుసా? అలా మోసం చేసి చారు మగవాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేది. ఆ డబ్బు ఏమైంది? ప్రశాంత్కి సూసన్కి మధ్య మాటలు కవితల్లా ఉన్నాయి. అలా అయితే ఒకవేళ చారు మొహాన్ని ఉపయోగించి వేరే ఎవరైనా మాట్లాడుండొచ్చా? ఈ కేసు గురించి అర్థం చేసుకోవడానికి ప్రశాంతిక సూసన్ చాట్ హిస్టరీని చదవాలి. సార్, హానయ్య టెస్ట్ వచ్చింది. వాళ్ళు చెప్పినట్టుగానే నిజంగా ఎలర్జీ ఉంది. అలా అయితే ఆది ఫాదర్ ప్రశాంత్ చెప్పింది నిజమేనా? చాట్లో పంపిన ఫోటో టైం లైన్ని రెడీ చేయడానికి నాకు సహాయం చెయ్యండి సార్. సూసన్, ఈ పేరు నేను మొదటిసారి వింటున్నాను. సార్, ఉర్దూలో అల్లి పువ్వు సూజన్ అని అంటారు సార్. నీకు కళ్ళు కనిపిస్తున్నాయా లేదా? మావయ్య గారికి తప్పైన డోసేజ్ ఇస్తే
సార్ మీరా? సరే నువ్వు లోపలికి వెళ్ళు. పని మనిషి చదువు జ్ఞానము లేని వ్యక్తి. అలా ఉండగా తన దగ్గర బాధ్యత ఎలా అప్పగించారు? నేనిచ్చిన డోసేజే మామయ్య గారికి ఆవిడివ్వాలి. సరే కానీ మీరెందుకు వచ్చారు సార్? మేము యాక్చువల్గా ఈ బుక్ కలెక్షన్స్ చూడడానికి వచ్చాం. ఉర్దూస్ కవితలు. ఏమండి మీరు ఉర్దూ చదువుతారా? చాలా విచిత్రంగా ఉందండి. చారు ఆన్లైన్లో చాట్ చేసిన వాళ్ళకి ఉర్దూ తెలుసుంది. సరిగాని ఆ చారు పేరేంటి? చారు పేరు సార్ సూసన్. ఆ, సూసన్. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం ఆ చాట్ని చదివాక నాకు ఏమీ అర్థం కాలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ మా ఆఫీసర్ కామ్లే నా దగ్గర తామరపు లిల్లీ పువ్వులను సూసన్ అని ఉర్దూలు అంటారట. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. కుముద ఇంకా కమలము ఒకటి. ఆ కమలాన్ని ఉర్దూలో ఏమంటారు? సూసన్. చాలా విచిత్రంగా ఉంది కదా. ఆ అమ్మాయికి చదవడం రాయడం కొంచెం కూడా రాదు. కానీ ఆన్లైన్లో చాట్ చేయడానికి తన పేరులో ఇంకో భాషలో అది ఓనరమ్మ పేరు పెట్టుకుందేంటి? AB21 అండ్ సూసన్ యొక్క చాట్ని మళ్ళీ చదివాను. అప్పుడే ప్యాటర్న్ అర్థమైంది. ఇద్దరు ఒకరి కోరికనొకరు నెరవేర్చుకోవడానికి వాళ్ళ ఫొటోస్ని షేర్ చేశారు. అందులో ఒక ఆశ్చర్యం చూడండి. AB21 సూసన్ని ఒకటి అడుగుతున్నాడు. అంటే సూర్యాస్తమయం టైంలో సూర్యున్ని చూడాలని. కేవలం 5 నిమిషాల్లోనే అతని ఆశను సూసన్ నెరవేర్చింది. మీరు చారుని పని నుంచి పంపించారు కదా, ఈ ఫోటో 4 రోజుల తర్వాత తీసింది. సేమ్ బ్యాక్గ్రౌండ్. కానీ మీరు మాకేం చెప్పారు? చారుని పని నుంచి తీసేసిన తర్వాత అన్ని లాకుల్ని చేంజ్ చేసినట్టుగా. కానీ దానికి 4 రోజుల తర్వాత చారు ఎలా మీ ఇంట్లోకి ప్రవేశించింది? ఒట్టి డ్రెస్ మాత్రమే కాదు, చారు గెటప్ మొత్తం మారింది. ఈ పని ఒకరు చెయ్యాలి అంటే వాళ్ళకు ఫ్యాషన్ గురించి బాగా తెలిసి ఉండాలి. మీది గార్మెంట్ బిజినెస్సే కదా? ఏంటి చెప్పండి. అవును, నేనే సూసన్. గార్మెంట్ బిజినెస్ లన్నిటినీ స్టాప్ చేసి మా మామయ్య గారు తీసుకున్న బాధ్యతలు కూడా నా తలపై వేసుకున్నాను. ఆ తర్వాత చాలా ప్రెషర్ అయ్యాను. మిగతా ఆడవాళ్ళలాగా నాకు గాసిప్స్ గానీ టీవీ చూడడం గానీ అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను చాటింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. నన్ను బాగా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్ దొరుకుతాడనుకున్నాను. కానీ ఒక మిడిల్ ఏజ్ విమెన్తో ఫ్రెండ్షిప్ పెట్టుకోవడానికి ఎవరు తయారుగా లేరు. చారు వచ్చిన తరువాతే నా ఒంటరితనం కొంచెం కొంచెంగా తగ్గింది. ఏం చేస్తున్నా నువ్వు? మేడం అదేంటంటే నువ్వు ఎవరిని అడిగి డ్రెస్ వేసుకున్నావు? మేడం అది నేనేంటంటే ఆగు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. మేడం మేడం నన్ను క్షమించండి. అది అక్కడుంది, ఊరికే వేసుకున్నాను. క్షమాపణ? పిచ్చిదారా, ఈ డ్రెస్కి ఈ చెవులి బాగుంటాయి. ఇవి పెట్టుకో. ఉం? మా మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. మేము ఒకరికొకరం క్లోజ్గా ఉండడం ప్రారంభించాం. మా పనులు పూర్తయిన తర్వాత చారుకి రకరకాల డ్రెస్సులు వేసి ఫొటోస్ తీసేదాన్ని. AB21తో కనెక్ట్ అయ్యి నేను కోల్పోయిన సమయాన్నంతా తన నుంచి నేను తీసుకున్నాను. నా 21 సోల్మేట్ని చూడటానికి నేను ఆశపడ్డాను. నేను చారుది మేకవర్ ఫొటోస్ తీసి పంపించాను. కానీ ఒక ఫోటో పంపించిన తర్వాత నాకు నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కానీ రోజుకొక ఏదో ఒక కారణం చెప్పి చారుతో ఫోటోలు తీయడం చాలా కష్టమైంది. ఒకరోజు చారు మొత్తం కనిపెట్టేసింది. మీరు అబద్ధం చెప్తున్నారు.
నా ఫోటో తీసుకుని ఎవరికి పంపించారు? మాట్లాడుకో, మెల్లగా మాట్లాడు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను బాగానే అర్థం చేసుకున్నాను. ఎవరిని నేను పూర్తిగా నమ్మానో, ఎవరిని నేను ఇష్టపడ్డానో వాళ్లే నన్ను యూజ్ చేసుకుంటున్నారు. తను ఆ రోజు పని వదిలి వెళ్ళిపోయింది. నేను భయపడిపోయాను. ఎందుకంటే దీనికి కారణం ఏంటని అందరూ నన్ను అడుగుతారు. చారు తలుచుకుంటే ఇది బయటికి చెప్పేయగలదు. తన నోరు ముయ్యడానికి నా దగ్గర ఒకే ఒక దారుంది. సరే, నువ్వు ఒక పని చేయి. ఇది నువ్వు తీసుకో. తీసుకో ఉంచుకో. ఆ మర్నాడు AB21 గురించి నేను చాలా తెలుసుకున్నాను. నేను ఆ యాప్ను కూడా డిలీట్ చేసేశాను. కానీ 3 రోజుల తర్వాత చారు చనిపోయిన విషయం తెలిసి నేను భయపడ్డాను. ఆ తర్వాత నన్ను నేను కాపాడుకోవడానికి మీ దగ్గర అమ్మాయికురాలు చారు దొంగతనం చేసిందని చెప్పాను. హత్య జరిగిన రోజు ఎక్కడున్నారు? మీరు నన్ను సందేహిస్తున్నారా? కేవలం మీ మానసిక తృప్తి కోసం ఇంత పెద్ద కుట్ర చేశారే. మీరే చెప్పండి, మీరు మీ రహస్యాన్ని దాచడానికి ఎందుకు హత్య చేశారు? చారు అనేది ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక అబద్ధం. ఇంకొకరు ముసుగులా వాడుకున్న ఒక అబద్ధం. అబద్ధపు ప్రేమ చెప్పి ఆ అమ్మాయిని ఒకడు పడేశాడని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే యూజ్ చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇంకొకడు తనని చంపేశాడు. కానీ దీనికి కారణం ఒకడు మాత్రమే కాదండి. ఆ పని చేసింది ఈ సమాజమే. నిజమైన గుర్తింపుల్ని లెక్క చేయని ఈ సమాజమే నిజమైన మర్డరర్. సార్, హత్య జరిగినప్పుడు కుమిద వాళ్ళ మావయ్య హాస్పిటల్లో ఉన్నాడు. రాత్రంతా అక్కడే ఉన్నారు. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కి, డాక్టర్స్ మాత్రమే కాల్ చేశారు. అలా అయితే చారుని చెప్పింది ఎవరు? సతీష్ మెడికల్ స్టోర్కు వెళ్ళాడు. పకియా 2 రోజులు పని లేకుండా ఇంట్లో ఉన్నాడు. వాడెందుకు సున్నం యూజ్ చేస్తాడు? ఒక్కాకు వేసే అలవాటు వాడికి లేదు. తర్వాత వీడు ఆది. ఈ ఆదికి సున్నం అంటేనే అలర్జీ. కమ్లీ, సార్, ఆదిని పిలవండి. ఆది, ఆ రోజు రాత్రి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో డీటెయిల్డ్గా మాకు చెప్పు. సార్, ఆ రోజు రాత్రి నేను తన్ని ఒంటరిగా కలవడానికి వెళ్ళాను. అప్పుడు చాలా చీకటిగా ఉంది. అక్కడ రాయి దొరుకుతుందేమో అని వెతికాను. ఒక పెద్ద రాయి దొరికింది. నేను దాన్ని తీసుకుని తన తల మీద కొట్టాను. తను చచ్చేదాకా నేను కొడుతూనే ఉన్నాను. తన నోరు మూసి బొసనాపడానికి ఏమైనా చేసావా? లేదు, నేను తన నోటిని నొక్కలేదు. అంతకుడు చారు తలను పగలగొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆది చారుపై భయంకరంగా దాడి చేసుండాలి. కానీ నాకు డౌట్, తన ఊపిరాపింది ఇంకో వ్యక్తి. ఒకవేళ ఆ సతీష్ మన దగ్గర ఏదైనా దాస్తున్నాడా? లేదా ముగ్గురు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? వాడే చారుని చంపాడా? సార్, కుముద చెప్పిన దాన్ని బట్టి చూస్తే చారు కావాలనుకునే వాళ్ళే తను యూజ్ చేయడం కోసం అలా చేశారు. సార్, భాగ్య మన దగ్గర సార్, తను నన్ను చూస్తే చిరాగ్గా వస్తుందని అంది సార్. అయితే చారు వేరే ఎవరినైనా లవ్ చేస్తోందా? ప్రేమించడానికి ఎక్కడ సార్ టైం ఉంది? టిప్స్ కోసం, బోనస్ కోసం రోజంతా క్లయింట్స్తో మేనేజర్ని సంతోషపెట్టాల్సి ఉంటుంది. సతీష్, సుశీల, బయలుదేరమ్మా. ఏదైనా అవసరమా? అవును సార్, భార్య పిల్లలు ఊరు నుంచి వస్తున్నారు, అందుకే వెళ్ళమన్నా. వావ్, కంగ్రాట్స్. ఓకే, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొచ్చా? తర్వాత నేను కేర్ టేకర్స్ పర్సనల్ లైఫ్లో తలదొచ్చును. థ్యాంక్ యూ సార్. హే, ఏం చేస్తున్నావు? రా. ఏంటి ఒంటరిగా ఆడుకుంటున్నావు? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. సరే, ఓకే, నేను వస్తానని చెప్తున్నాను కదా, ఇంకేంటి? సరే, ట్రైన్ రాగానే నాకు మెసేజ్ చేయి. సరే,
మీ వైఫ్ వచ్చారా ఏంటి? ఒక్క నిమిషం ఆగు. అవును సార్, వస్తున్నారు, పక్కనే ఉన్నారట. రండి కూర్చోండి సార్. మీ కొడుకు టింకు మా దగ్గర మర్డర్కి ముందే దెబ్బ తగిలినట్టు చెప్పాడు. బ్యాండైడ్ అప్పుడే వేశారట కదా. అలా ఉండగా నైట్ మెడికల్ స్టోర్కి ఎందుకు వెళ్ళారు? సార్ అదేంటంటే అది సార్ ఓకే సార్. అరే అయితే బ్యాండైడ్తో బ్లీచ్ కొన్నారు, డిఎన్ఏని అంతం చేయడానికా? సార్ అది మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇంకా నీకు అర్థం కాలేదా? లేదు సార్. ఓకే రా, అర్థమయ్యేలా చెప్తాను రా. చీపుగా ఆలోచించింది కాస్ట్లీ అయింది చూసావా? చీప్ అయిన పెయింట్లో సున్నము కలిపి కొట్టావు. ఇప్పుడు అదే నిన్ను ఇరికించింది. ఇదిగో ఈ పెయింట్ మార్క్ ఉంది కదా, దీన్ని నీ షర్ట్లో చూసినప్పుడు అనుమానం వచ్చింది. కేర్ టేకర్ చెప్పిన విషయము గుర్తుకొచ్చింది. అంటే మేనేజర్ని సంతోషపెట్టాలట. ఒక యువకుడు, అతని చేతులు వణుకుతున్నాయి. ఒక మొగుడి అబద్ధపు వాగ్మూలం తలెత్తింది. తర్వాత ఒక మేనేజర్ ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్నారు కదా. చారు జీవితం ఎంత లోతుగా ఉందో తన నిజాలు కూడా అంతే లోతునున్నాయి. పోలీసులు నిజాన్ని కనిపెట్టిన వెంటనే ఈ కేసు దిశ పూర్తిగా మారిపోయింది. సార్, బాత్రూంలో ఈ ఫోన్ దొరికింది. ఇకనైనా నోరు తెరుస్తావా? నిజం చెప్తావా లేదా అడిగే విధంగా అడగమంటావా? చెప్పు. లేదు సార్, చెప్తాను సార్. సార్ నేనే అంతా చెప్తాను సార్. సార్ పని పిల్లల వల్ల నాకు ప్రశాంతత లేదు సార్. నేను చారుని ప్రేమించడం మొదలు పెట్టాను సార్. కానీ తను లొంగడం చాలా కష్టం అయిపోయింది సార్. నేను చారుతో చాలా ప్రేమగా ఉండేవాడిని. నాకు ఇంకా డివోర్స్ అయిందని అబద్ధం చెప్పాను సార్. తనకు కావాల్సినవన్నీ కొనిచ్చాను, బోనస్ కూడా ఇచ్చాను. తను పెళ్లి చేసుకుంటానని నన్ను పూర్తిగా నమ్మింది సార్. తర్వాత తను నాతో ఒకటిగా ఉండటానికి ఒప్పుకుంది సార్. కానీ నా గుట్టు ఒకరోజు తెలిసిపోయింది సార్. ఏంట్రా నువ్వు? నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకోవాలంటున్నావు? ఏ పిల్లలు పుడితే ఒకటైపోతామా ఏంటే? ఇలా చూడు, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఆ బగ్గే గనక మన ఇద్దరి విషయం తెలిసిందనుకో, మన పెళ్లి జరగనే జరగదు. ఆ తర్వాత సార్ చారు కొన్ని రోజులు సైలెంట్ గానే ఉంది సార్. సరేమా, ఆ ఇంటి పని ఎందుకని వద్దని వచ్చేసావు? ఇప్పుడు చూసుకోవడానికి నువ్వే కదా ఉన్నావు. ఇక రెస్ట్ తీసుకుంటా. అందరికీ తెలిసిపోయిందంటే? అయితే ఏంటి? ఇకపై ఎవరికి భయపడాలి? ఇలా చూడు, ఇప్పుడే నా భార్య వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. బిడ్డ డెలివరీ అయిన తర్వాత అంతంత చెప్తాను. అప్పటి వరకు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఏమనుకున్నావురా? నెల తర్వాత కేపుగా ఉండడానికి ఒప్పుకుంటుందా? లేదు సార్, అది నాకు ఏమనిపించిందంటే, నేను త్వరగా నా భార్య పిల్లల్ని వదిలేసి రానని అర్థం చేసుకుంటుంది అనుకున్నాను సార్. కానీ తనకి ఈ విషయం అర్థమైనప్పుడు ఆ రోజు రాత్రి చెప్పు. హలో సతీష్, ఈ రోజు భాగ్య నన్ను మళ్ళీ కొట్టాడు. నన్నొచ్చి తీసుకువెళ్ళు. అదే నేను చెప్తున్నాను కదా, పిల్లగాడికి ఒంట్లో బాలేదు. నేనిప్పుడు రాలేను. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇప్పుడే వచ్చి నన్ను చూడు. నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను. ట్రైనగర్ రైల్వే ఫ్లాట్ పక్కన ఒక ఖాళీ చోటుంది. అక్కడ కూర్చుని మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. వచ్చి నన్ను మీట్ అవ్వు. త్వరగా రా, ఇప్పుడే రా. నేను ఫోన్ పెట్టేస్తున్నానా? సరే, ఒక విషయాన్ని చెప్పు. ఆ హంతకుణ్ణి అడ్డుకోవాలన్న మానవత్వం నీలో కొంచెం కూడా రాలేదా? సార్ నాకు మానవత్వం ఉంది కాబట్టే కదా సార్ ఇదంతా చేశాను. తన చావుతో మా ఇద్దరి సీక్రెట్ అక్కడితో ముగుస్తుందనుకున్నాను. ఆ చారు ననుకుంటే పాపంగా ఉంది. పాపం చదువులేని అమ్మాయి. ఎవరిపై తను ప్రేమ చూపించిందో అందరూ మోసం చేశారు.
తనకి ద్రోహం చేశారు. తన మొగుడు పక్కే డబ్బు కోసం, క్లయింట్ కుముద తన స్వార్థం కోసం. క్షమించరాని పెద్ద ద్రోహాన్ని తనకు చేసింది నువ్వేరా. తను నిన్నే పూర్తిగా నమ్మిందిరా. సార్ నేను తన్ని కాపాడినా సరే దానివల్ల ప్రయోజనం ఏంటి సార్? ఆ పరిస్థితుల్లో తను ఎవరు చూసుకుంటారు సార్? తను పెళ్లి చేసుకున్న తాగుబోతు భర్త భాగ్యానా? వాడు తన్ని చూసుకోగలడా సార్? సంతోషంగా తను చనిపోయింది సార్. నువ్వు చేసింది న్యాయమని ఎన్ని చెప్పినా సరే, కానీ నిజం దాగదు. నువ్వు ఒక అమ్మాయి శీలంతో ఆడుకుని ఆ తర్వాత దయ లేకుండా చంపేశావు. నువ్వు నీ భార్య బిడ్డల్ని జీవితాంతం జైలు ఊచల వెనకాలండి చూడు. కామ్లే, పదరా, నీ కామపు కథ ఇంతటితో అయిపోయింది. వస్తువులు పొందడానికి పరిగెడుతున్న మన ప్రజల్లో ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఒంటరితనం. ఆ ఒంటరితనం వల్లే చాలా సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఆ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఇప్పుడు చాలా రకాల తప్పులు చేస్తున్నారు. దానివల్ల వచ్చేది అవమానం, ఇంకా సమస్యలు తప్ప ఇంకేమీ ఉండదు. అందుకే మనం మన రిలేషన్లో చాలా క్లోజ్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. మనసు విప్పి మాట్లాడుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి, అదే చాలా ముఖ్యం. వాళ్ళని మాత్రమే కాదండి, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం.